హాయ్. హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో మన కొత్త సబ్స్క్రైబర్ సిస్టర్ ఒక ఐడియా అడిగారండి. 6 నెలల్లో 3 గ్రాముల బంగారం ఎలా సేవింగ్స్ చేసుకోవాలి? ఎందుకు 3 గ్రాములంటే, ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి 3 గ్రాములు సేవింగ్స్ చేయాలంటే అది పెద్ద టాస్కే అండి. సో, అందులోనూ సిస్టర్ ఏమడిగారంటే, ఇంకొక 6 నెలల్లో పాపకి ఓణి ఫంక్షన్ అని ప్లాన్ చేస్తున్నాము. సో, తనకి గిఫ్ట్‌గా ప్లాన్ చేయాలని ఒక 3 గ్రాముల్లో సేవింగ్స్ చేయాలనుకుంటున్నాను. ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి? వస్తువు కూడా ఏదైతే బావుంటుందక్క మీరే చెప్పండి అన్నట్టుగా అడిగారనమాట. సో, ఎంతో ఆతృతగా మనం ఏదో మంచిగా ఐడియా చెప్తామనే కదండీ ఇష్టంగా అడుగుతుంటారు కామెంట్‌లో. కాబట్టి మనం ఎవరిని కూడా డిస్కరేజ్ చేయకూడదు. కొంచెం ఆలస్యం అయినా కూడా కొన్ని వీడియోస్ అడిగిన వీడియోస్ అయితే నేను నోట్ చేసి పెట్టుకుంటానండి. ఖచ్చితంగా చేస్తాను. బట్ ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ ఉండడం వల్ల నాకు ఫ్రీక్వెంట్‌గా వీడియోస్ ఎవ్రీడే పెట్టడానికి వీలు పడట్లేదు. ఇంకా పిల్లలకి స్కూల్ ఓపెన్ అయిన తర్వాత చక్కగా మనం అట్‌లీస్ట్ వీక్లీ 5 ఆర్ 4 ఆర్ 5 వీడియోస్ అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. అంటే కామెంట్స్‌లో అడుగుతున్నారు. రెగ్యులర్‌గా వీడియోస్ ఉండట్లేదని చెప్పి. సో, ఇంక ఈరోజైతే వస్తువు ఏదైనా అడిగారా అని అంటే అడుగుతున్నారు కాబట్టే చెప్తున్నానండి. ఇప్పుడు 3 గ్రామ్స్‌లో మనకి పాపకి అంటున్నారు కదా! 3 గ్రామ్స్ అంటే మనకు రింగు చక్కగా మంచి డిజైనర్ రింగ్ చేయించుకోవచ్చు. లేదా తీసుకోవచ్చు రెడీమేడ్‌గా. లేదా ఇయర్ రింగ్స్ అయినా ప్లాన్ చేయండి. లేదా చైన్ లాంటిది ఉంటే లాకెట్ అనేది ప్లాన్ చేసుకోండి. ఇంకా 3 గ్రామ్స్‌లో అంటే ఇలాంటి వస్తువులు. ఇంకా లేదు బ్రేస్లెట్ అయినా, చైన్ అయినా, బ్యాంగిల్ అయినా మనకు వెయిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి. సో, 3 గ్రామ్స్‌లో అన్నారు కాబట్టి నన్నడిగితే ఫస్ట్ ప్రిఫరెన్స్ రింగ్ అండి. పిల్లలకి ఎప్పటికీ ఉండిపోతుంది. కొంచెం పెద్ద సైజ్‌గా తీసుకుంటే వాళ్ళు టీనేజ్ వచ్చేంత వరకు కూడా అదే పెట్టేసుకోవచ్చు. అట్లా ప్లాన్ చేయండి. ఇంకా ఇయర్ రింగ్స్ అనుకోండి. మంచిగా ఎప్పటికీ పెట్టుకునేలాగా ఒక ట్రెండీ డిజైన్స్ ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా మీరు ట్రెండీగా అంటే ఎవర్ గ్రీన్‌గా ఉంటాయండి. కొన్ని డిజైన్స్ ఎప్పటికీ బోర్ కొట్టవు. ఎప్పటికీ అవి పాతవి అనిపించవు. అలాంటి డిజైన్స్ చూసి సెలెక్ట్ చేసుకోండి. అంటే నా సలహా అన్నమాట. సో, ఇంక ఈరోజు గోల్డ్ ప్రైస్ కూడా చూద్దామండి. ఈరోజు గోల్డ్ ప్రైస్ 22 క్యారెట్ అయితే 8,920, 24 క్యారెట్ అయితే 9,731, సిల్వర్ 111 రూపీస్ అయితే ఉంది. సో, ఈ 6 మంత్స్ మనం టార్గెట్ ఎవరైనా కూడా ఇప్పుడు ఈ సేవింగ్స్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకేనండి. ఇది బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకే నేను ఐడియాస్ కానివ్వండి, సలహాలు కానివ్వండి, ఏదైనా కూడా చేసేది. పర్టిక్యులర్‌గా ఎందుకు అంటే చిన్న చిన్న సేవింగ్స్ అట్‌లీస్ట్ 1 గ్రామ్ కూడా సేవింగ్స్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఐడియాస్ అడుగుతూ ఉంటారు. సో, నేనెందుకంటే అందరికీ కూడా విత్ కాలిక్యులేషన్ కూడా ఎందుకు చెప్తానంటే, ఈ మాత్రం లెక్కలు వేసుకోవడం మాకు రాదా అని కూడా మీరనుకోవచ్చు. సో, ఎందుకు నేను లెక్కలు వేసి మరీ చెప్తానంటే, అందాజుగా ఒక 6 నెలల తర్వాత గోల్డ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అనేది ఒక ఊహతో మనం కొంచెం పెంచి ఇప్పుడున్న గ్రామ్ రేట్ కన్నా కూడా ఒక వాల్యూ అనేది ఇచ్చి దానికి ఎట్లా సేవింగ్స్ చేయాలని చెప్తూ ఉంటాను. అంటే ఎవరైనా అనుకోవచ్చు, ఈ కాలిక్యులేషన్స్ మాకు తెలీదా దీన్ని వీడియోగా పెట్టాలా అని. నిజం చెప్తున్నానండి. లిటరల్లీ కొంతమంది విలేజెస్ నుంచి కొంచెం అన్‌ఎడ్యుకేషన్ అంటే అసలు ఏం ఐడియా ఉండదు. "అక్క నేను ఒక్క గ్రామ్‌లో కాసు కొనుక్కోవాలి. నాకెంతవుతుందో చెప్పండి" అని కామెంట్స్ వస్తూ ఉంటాయండి. చాలా బోలెడు 1 గ్రామ్‌లో, 2 గ్రామ్స్‌లో తీసుకోవాలి పలానా వస్తువు. ఎంత ఉతారుగా వేస్తారు అని ఐడియా అస్సలు ఉండదండి. ఎందుకంటే వాళ్ళకి గోల్డ్ సేవింగ్సే తెలీదు. అసలు సిల్వర్ సేవింగ్సు తెలీదు. అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండి ఇట్లా సేవింగ్స్ చేసుకోవాలా? ఇట్లా కొనుక్కోవాలా? ఇట్లా ఉంటుందా? అనేది కూడా తెలియని వాళ్ళున్నారంటే మీరు నమ్ముతారో లేదో కానివ్వండి అట్లా అడుగుతూ ఉంటారు. బట్ కొంతమందయితే ఏవేవేవో లెక్కలు చెప్పి కూడా నన్ను వీడియో అడుగుతూ ఉంటారు. ఇట్లా అండ్ సో అని చెప్పి మంచి ఐడియా చెప్పమని. సో, వాళ్ళల్లో సరదాగా అడుగుతున్నారా? నిజంగా అడుగుతున్నారా? అదేది నేను చూడనండి. ఒకవేళ నిజంగానే అడుగుతుండొచ్చేమో. మనం అడిగినప్పుడు సలహా ఇవ్వకపోతే, అయ్యో! అడిగాం కదా! చెప్పలేదే నిజంగా వాళ్ళకి అవసరం ఉండి, నిజంగా తెలియకుండా కూడా ఉండి, అడిగుంటే మనం వీడియో చేయకపోతే, వీళ్ళేదో సరదాగే కావాలని అడుగుతున్నారేమో అని కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు నాకు. బట్ ఏదో మనకి స్టోరీ చెప్పినట్టు ఉదాహరణగా 'నాన్న పులొచ్చా నాన్న పులొచ్చా' అనే ఒక కథ ఉంది కదా! సో, అట్లా నిజంగానే పులి వచ్చినప్పుడు నాన్న ఏం చేయలేకపోయాడు కదా! కానీ పోతే పోయింది. ఎవరైనా సరదాగా గూడా అడిగుండొచ్చు. నేను దానికి వీడియో చేసి పెట్టడంలో తప్పేముందండి? మహా అంటే నాకు ఒక 2, 3 గంటలో, ఒక 4, 5 గంటలో నా టైం వేస్ట్ అవ్వచ్చు. బట్ నిజంగా అవసరం ఉండి అడిగిన వాళ్ళకి మనం పెట్టలేకపోతే అది కూడా ఒక బాధే కదా! అందుకని సరదాగా అడిగినా
నిజంగా అడిగినా కూడా నన్ను నమ్మి ఒక సలహా అడిగినప్పుడు నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంది అని నేను అనుకుంటాను. కొంచెం ఆలస్యం అవ్వచ్చు. కానీ వీడియో అయితే చేస్తానండి. సో, ఇక్కడేమంటే 3 గ్రామ్స్‌కి ఎవరైనా 6 నెలలు ప్లాన్ చేసుకునేవాళ్ళు ఇట్లా మీరు ఫాలో చేయండి. సో, అందుకనే కాలిక్యులేషన్స్ కూడా ఎందుకు చెప్తున్నాననేది మీకు అర్థమైంది కదా! ఏది తెలియని వాళ్ళు, ఎంతవుతుందో తెలియని వాళ్ళు, ఉతారుగా మనం ఒక ఇచ్చే ఐడియాస్ అండి. నేర్చుకోమనే చెప్తున్నాను. గోల్డ్ కాలిక్యులేషన్స్, సిల్వర్ కాలిక్యులేషన్స్, అసలు బంగారాన్ని ఎట్లా లెక్క కడతారు, ఎట్లా ఏది ప్యూరిటీ, ఎక్కడ ప్యూరిటీ ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది ఎందుకంటే అందరినీ మనం ఎడ్యుకేట్ చేయాలి. తెలియని వాళ్ళందరూ తెలుసుకోవాలి అని చెప్పి మన దాంట్లో మన వీడియోస్‌లో క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. అందుకనే నేను క్లియర్‌గా మీకు కాలిక్యులేషన్స్, పర్సెంటేజ్ ఇవన్నీ కూడా ఉతారుగా వేసి చెప్పడానికి అదే అనమాట రీజన్. ఇంకేది కాదండి. సో, ఏదో వీడియో లెంత్ అయిపోవాలి, అందరూ చూడాలి అనే ఇంటెన్షన్ కాదండి నాది. అందరూ తెలుసుకోవాలి. ఎవ్వరు కూడా ఆహ్, కొంచెం సేవింగ్సు, కొంచెం డబ్బు పట్ల, ఫైనాన్స్ పట్ల అవగాహన ఉండాలి. డబ్బుని చక్కగా దాచుకోవాలి, బంగారాన్ని దాచుకోవాలి. ఒక అవసరానికి యూజ్ అవుతుంది కాబట్టే కొన్ని తెలియని విషయాలు తెలుసుకోవాలి. అందరూ చదువుకునుంటారు. లేదా చదువొచ్చిన వాళ్ళందరికీ తెలివితేటలుంటాయని, చదువు లేని వాళ్ళందరికీ తెలివి లేదని అనుకోవడానికి లేదు. అమాయకత్వంలో ఉన్నవాళ్ళు ఎంతో మందున్నారు. మారుమూల గ్రామంలో ఉన్నవాళ్ళు ఇలాంటి వీడియోస్ చూసి ఇట్లంతా కూడా తీసుకుంటారా గోల్డ్ అని కూడా ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు. అలాంటి కమెంట్స్ చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంత నాగరికత ఉండి కూడా ఇట్లా ఉన్నారా అనేసి. సో, ఇంక వీడియో లెంత్ అయిపోతుందండి. కాబట్టి మనకు చూద్దామండి. ఇప్పుడు మనకి 8,900 ఉంది కదా! ఉతారుగా మనకి ఒక 6 నెలల తర్వాత ఎందుకంటే మనం డైరెక్ట్‌గా వస్తువు కొనుక్కోవాలి కాబట్టి చిట్టు లాంటిది వేయలేము ఈ 6 నెలలకి. సో, డైరెక్ట్‌గా మనం వస్తువుని పర్చేజ్ చేయాలి అంటే అప్పటికి ఉతారుగా ఒక 9,200 నేను అనుకుని వేస్తున్నానండి. సో, పెరగొచ్చు, తగ్గొచ్చు చెప్పలేం. తగ్గడం అనేది ఉండదు కానీ ఎంతో కొంత పెరగడం అనేది ఎక్కువ పక్కాగా తీసుకోవాల్సిన ఇదనమాట. సో, 9,200 అంటే 3 గ్రాములకి మనకి గోల్డ్ ప్రైసే అంటే బంగారం ధర 27,600 అవుతుంది. 12% విఏ అనుకున్నా కూడా రూ. 3,312 విఏ అవుతుందండి. మనం తయారీకి, కూలీ అంతా కలిపి 3,300 ఇకపోతే జీఎస్టీ 3% జీఎస్టీ, 3% జీఎస్టీ అనుకుంటే 928. సో, టోటల్‌గా మనకు జీఎస్టీ, విఏ కలుపుకుంటే రూ. 31,840 అవుతుందండి. సో, అంటే 32,000 రౌండ్ ఫిగర్‌గా అనుకుందాము. సో, ఈ 32,000ని మనం ఈ 6 మంత్స్‌కి డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మన టార్గెట్ 6 మంత్స్ కాబట్టి 6 నెలల్లో చేయాలంటే మనం పర్ డే ఎంత చేయాలి? లేదా వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళుంటారు, మంత్లీ తీసుకునే వాళ్ళుంటారు కాబట్టి మనకి నెలకు ఫస్ట్ కౌంట్ చేసుకుంటే రూ. 5,333 మనం సేవింగ్స్ చేయాలి. సో, పర్ మంత్ సాలరీ తీసుకునేవాళ్ళు ఈ 6 నెలల పాటు ఇంత ఫిగరు మీరు పక్కన పెట్టుకోండి. లేదా రౌండ్ ఫిగర్‌గా అంటే 5,500 పెట్టుకోవచ్చు. పర్ వీక్ అంటే వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళే అనుకోండి. అంటే ఇది ఎవరైనా కూడా ప్లాన్ చేయాలనుకున్నోళ్ళు ఫాలో చేస్తారని మొత్తం చెప్తున్నాను. సో, పర్ వీక్ అయితే రూ. 1,333 అండి. లేదా రౌండ్ ఫిగర్‌గా అయితే రూ. 1,500 మీరు సేవింగ్స్ చేసుకోండి. సో, ఇంక డైలీ సేవింగ్స్ చేసేవాళ్ళు ఎంత సేవింగ్స్ చేయాలి అంటే ఇప్పుడు మనకి జూన్ ఈరోజు ఫస్ట్. సో, చక్కగా ఈరోజు 1 తారీఖు కాబట్టి ఈరోజు కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. జూన్ 30 డేస్ ఉంది. సో, జూలై 31 డేసు మొత్తం ఈ 6 నెలల డేస్ అయితే 183 డేస్ ఉంది మనకి. అంటే డైలీ పేమెంటు, డైలీ వేజెస్ తీసుకునే వాళ్ళకైతే పర్ డే రూ. 175 175 మీరు సేవింగ్స్ చేయండి. ఓకేనా? సో, ఇట్లా డివైడ్ చేసుకోండి. మనకి నెలకెంత, వారానికెంత అనేది. ఇకపోతే మనకి ఎట్లా సేవింగ్స్ చేసుకోవచ్చు. చాలా వీడియోస్‌లో చెప్పానండి. మన పాత వాళ్ళైతే మీరు రెగ్యులర్‌గా మనం చూసే వాళ్ళకి మీకు ఐడియా ఉంటుంది. నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు డైలీ పెట్టే ఖర్చుల్లో నుంచి ఏదో ఒకటి చిన్నవి ఏదైనా కూరగాయలు కొంటారు, పాలు కొంటారు, పెరుగు కొంటారు, ఇంకేదైనా షాంపూ ప్యాకెట్స్ కొంటారు. అంటే డైలీలో మనం ఏదో ఒక వస్తువు కొంటూ ఉంటాం కదా! అలాంటప్పుడు వాటిల్లోంచి 5, 10 మీరు సేవింగ్స్ చేస్తే కూడా రూ. 50 ఈజీగా సేవింగ్స్ చేయొచ్చు. రూ. 50 అంటే మీకు నెలకు రూ. 1,500 ఇక్కడే ఈజీగా సేవింగ్ అయిపోతాయి. సో, వీక్లీ ఎక్స్‌పెన్సెస్ అని మనం నాన్ వెజ్ తినేవాళ్ళుంటారు. లేదా ఏదైనా చిన్నగా బయటెళ్లి తినేవాళ్ళుంటారు. ఒక హోటల్ నుంచి ఆర్డర్ పెట్టుకునే వాళ్ళుంటారు. సో, అలాంటివి మీరేం చేస్తారంటే వీక్లీ ఎక్స్‌పెన్సెస్ నుంచి ఒక్క వారానికి రూ. 200 ఏదో ఒక రోజు సండేనో ఇంకేదైనా స్పెషల్ డేస్‌లో రూ. 200 పక్కన పెట్టినా 4 వారాలు అంటే నెలకి రూ. 800 మీరు పక్కన పెట్టండి. ఎందుకంటే ఇక్కడ మీరు టార్గెట్‌గా తీసుకోండి. దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకోండి. నెక్స్ట్ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ నుంచి ఒక 500 మీకు నెలంతా సరుకులు తెచ్చుకుంటారు కదా! సో, నెలంతటికి కలిపి అన్ని ఖర్చుల్లో నుంచి కొంచెం తీసినా కూడా ఒక రూ. 500ని ముందుగానే మీరు తీసి పక్కన పెట్టేసేయండి. సో, ఇది ఖర్చుల్లో చూపించుకోండి కావాలంటే. అంటే మీ సాటిస్ఫాక్షన్ కోసం.
సో 500 అంటే మీకు మొత్తం కలిపి 2800 డైలీ ఎక్స్‌పెన్సెస్ నుంచి, వీక్లీ ఎక్స్‌పెన్సెస్ నుంచి, మంత్లీ ఎక్స్‌పెన్సెస్ నుంచి. నీకు చాలా పాత వీడియోస్‌లో నేను ఖర్చులు ఎట్లా ఉంటాయి, ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలనేది ఈ టాపిక్ మీద నేను వీడియోస్ పెట్టున్నాను. కొత్త వాళ్ళైతే పాతవి ఒకసారి చూడండి. మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇట్లా ఓవరాల్‌గా మీకు 2800 రూపీస్ సేవింగ్స్ అయితే చేస్తారు. మన టార్గెట్ ఏమండి పర్ మంత్ అనుకుంటే 5333 కదా! సో ఈ సేవింగ్సే మనం 2800 వరకు చేసేస్తున్నాం. కాబట్టి ఇంక స్ట్రిక్ట్‌గా రూ. 2533 స్ట్రాంగ్‌గా మనం నిలబడి చేసుకోగలిగితే 3 గ్రాములు ఈజీగా చేసుకోవచ్చు. సో మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోయింది కాబట్టి మనం సేవింగ్స్ చేయాలంటే కొంచెం ఆచి తూచి ఖర్చులు పెట్టుకోవాల్సిందే అండి. సో నేను ప్రతి వీడియోలోను చెప్తూ ఉంటాను. కొంతమంది నెగెటివ్‌గా కూడా పెడుతూ ఉంటారు. అర్థం చేసుకోకుండా పిసినారితనంగా ఉండాలా, ఏమీ తినకూడదు అట్లా అని. నేను అట్లా ఏమీ చెప్పట్లేదండి. ఎందుకంటే ఇది చెప్పడమే నేను ఐడియాస్ అన్నీ కూడా మనకు చిన్న చిన్న జీతాలు ఉన్నవాళ్ళు, అస్సలు గోల్డ్, సిల్వర్ సేవింగ్స్ చేసుకోలేని వాళ్ళకి మనం కూడా ఎంతో ఖర్చు పెట్టేస్తున్నాము బట్టలకనో, అదోనో, ఇదో అని చెప్పి. అలాంటప్పుడు కొంతమంది ఇంట్రెస్ట్‌గా తీసుకొని ఇక నుంచైనా మేము సేవింగ్స్ చేయాలి అని ఆతృతగా ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఇట్లా చేసుకోవడం పెద్ద కష్టం అనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ దుబారా ఖర్చు పెట్టిన వాళ్ళకి ఇక మీదట నేను బట్టలే కొనను, ఇంకా ప్లాస్టిక్ సామాన్లు కొనను, ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏవేవో అనవసరమైనవి కూడా కొంటూ ఉంటారు. ప్లాస్టిక్‌వని, అవి ఇవని. సో నేను చెప్పేది అదే అండి. అట్లా విసిగిపోయిన వాళ్ళు ఇట్లా గోల్డ్ సేవింగ్స్ చేసుకుంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది కాబట్టి బంగారం అనేది విలువైన వస్తువు. వాటిని మనం జాగ్రత్త 1 గ్రామైనా, 2 గ్రాములైనా చాలా విలువైంది ఇప్పటి రోజుల్లో. కాబట్టి నేను చెప్పేదండి, నేను ఫాలో చేసేది కూడా ఇదే. ఎప్పటికి మీకు బోర్ కొట్టించినా కూడా నేను ఇదే చెప్తాను. ఎందుకంటే వాస్తవమైన విషయాలు ఎన్ని సార్లు చెప్పినా అదే ఉంటుంది కాబట్టి. సో అన్‌వాంటెడ్ ఎక్స్‌పెన్సెస్ మీకేదైతే అనిపిస్తుందో అది అవాయిడ్ చేయండి. ఈ 6 నెలల పాటు బట్టలు లాంటి జోలికి పోకండి. అనవసరంగా ఫ్రీక్వెంట్‌గా కొనే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఇంకా ప్లాస్టిక్ సామాన్లు, ఐరన్ సామాన్లు, ఇంట్లో గాజు వస్తువులు, ఆ డెకరేషన్, ఈ డెకరేషన్ అని డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటారు కదా! సో అందరిని ఉద్దేశించి అన్ని రకాల వాళ్ళు అంటే ఆడవాళ్ళకు వీక్‌నెస్‌ని బట్టే నేను చెప్తున్నాను. సో ఇట్లా మీరేదన్నా కొనాలి అనుకున్న వస్తువులు ఒక 6 నెలల పాటు పోస్ట్‌పోన్ చేయండి. సో మనకిప్పుడు గోల్డే ఇంపార్టెంట్. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇట్లా చిన్నగా మనం అన్‌వాంటెడ్‌వన్నీ మనం అవాయిడ్ చేస్తూ వస్తే 1, 2 గ్రాములు కొనుక్కున్నా కూడా ఇప్పుడు 10 చీరలు కొనుక్కుంటాం సేవింగ్స్ చేసి సంవత్సరం అంతా కూడా. లేదా ఒక 5 చీరలు కొంటాము. లేదా ఒక 4, 5 నైటీలు కొంటూ ఉంటాము. వాటిల్లో నుంచి కొంచెంగా రెడ్యూస్ చేసుకోండి. మీరు సంవత్సరానికి 3, 4 చీరలు కొనేవాళ్ళు 2 చీరలు కొనండి. ఏదో ముఖ్యమైన పండుగలకి. నైటీలంటే రెగ్యులర్‌గా వేసుకునే వాళ్ళుంటారు. అవి కూడా ఎక్కువగా కొనేస్తూ ఉంటారండి. నైటీలకి వేలు పెట్టి ఖర్చు పెడుతూ ఉంటారు. సో అలాంటి చిన్నగా తగ్గించుకొని ప్లాస్టిక్ ఉన్నవే కొంటూ ఉంటారు. అల్యూమినియం పాత్రలు, స్టీల్ గిన్నెలు ఉన్నవే మళ్ళీ సెట్‌గా కొనుక్కుంటూ ఉంటారు. అప్పు చేసి కూడా కొనుక్కునే వాళ్ళున్నారండి. అంటే ఇళ్ళ దగ్గరకొస్తూ ఉంటారు కదా! అంటే మనకి క్రెడిట్‌కి ఇస్తారు. వారం కొంచెం డబ్బు కట్టాలి. అంటే ఇట్లా మిక్సీలని, ఇట్లా దోస పాన్స్ అని, మిక్సీలు, జార్లు ఏదేదో అండి ఇంటికి తెచ్చి అమ్ముతారు. అవి కొంచెం తక్కువ బ్రాండ్‌వి చిన్న కాస్ట్ ఉండేవి అమ్మేస్తూ అంటే వాళ్ళ బిజినెస్ అది. ఇంటి దగ్గరికే వచ్చి మోటార్ బైకుల మీద పెట్టుకొనొచ్చి అమ్ముతారు. వారం కలెక్ట్ చేసుకుంటారు. అట్లా కొంతమంది కమిట్ అయిపోయి వారం అట్లా డబ్బులు కొనేసుకుంటారు ఇంటికి కావాలని. అంటే అప్పుగా వస్తుంది కాబట్టి ఏమనిపిస్తుంది, మళ్ళీ నిదానంగా కట్టేదే కదా అని చెప్పి ఉన్నవి, లేనివి కావాల్సిన వస్తువుల కన్నా కూడా ఎక్కువగా కొనేసుకుంటారు. అంటే కంటికి నచ్చినవంతా పక్కింటక్క కొనిందో, ఎదురింటక్క కొనిందో అని చెప్పి మనం కూడా కొనుక్కుందాంలే అని. అట్లా కాకుండా ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఖర్చు పెట్టాలి కాదనట్లేదు. ఎక్కడ తక్కువ ఖర్చు పెట్టాలి? ఎక్కడ పర్మనెంట్ మనకి సేవింగ్స్ చేసుకోవాలనేది ఆలోచించి, ఆచితూచి మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు ఇట్లా సేవింగ్స్ చేసుకుంటే ఎప్పటికైనా నా చేతులతో నేను ఒక 10 గ్రాములు గోల్డ్ సేవింగ్స్ చేసుకున్నాను అంటే అది ఎంత తృప్తిగా ఉంటుంది కదండీ! కాబట్టి ఎంతో కొంత బంగారం ఎంత పెరిగినా ఎప్పటికీ పెరిగేదే కాబట్టి మన సూత్రం ఉన్నప్పుడే ఉన్నంతలో కొంచెం సేవింగ్స్ చేసుకొని, ఖర్చులు తగ్గించుకొని ఎంతో కొంత కొనుక్కోవడం బెస్ట్. అసలు గోల్డ్ సేవింగ్సే ఆపేయడం అనేది రాంగ్ డెసిషన్. ఎంతో కొంత పెట్టుకుంటేనే మనకి ఫ్యూచర్‌కి ఒక అవసరానికి, ఒక ఆపదకి మనం సేవింగ్స్ అండి. మన కోసం మనం దాచుకుంటున్నాం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో, మన అవసరానికి మన పిల్లలకే కావచ్చు, మనకే కావచ్చు, ఒక ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఒక ఎడ్యుకేషన్, కెరీరు ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతుంది. ఎన్ని బట్టలు కొన్నా దాన్ని మనం రీసేల్ చేయలేము. ఎన్ని ప్లాస్టిక్ వస్తువులు, ఎన్ని ఇంట్లో స్టీల్ వస్తువులు, అల్యూమినియం వస్తువులు కొన్నా వాటిని రీసేల్ వాల్యూ అనేది చాలా తక్కువ. బట్టలైతే అస్సలే పనికిరాదనమాట. కాబట్టి ఎక్కువగా బట్టలు కొనే వాళ్ళకి నేనిచ్చే సలహా తక్కువ ఖర్చు పెట్టండి. ఎక్కువ సేవింగ్స్ చేయండి. ఉన్నంతలో, మీకున్నంతలో, మీ బడ్జెట్‌లో, మీ రేంజ్‌లో ఓకేనా? సో, ఇది అండి ఇవాల్టికి చిన్న వీడియో.
ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ మన వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తేనే మనలాంటి వాళ్ళకి, ఇలాంటి అవసరం ఉన్న వాళ్ళ వరకు మన వీడియో అనేది రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్ చేసిన తర్వాత మన వీడియో అనేది చూడడం స్టార్ట్ చేయండి. ఇట్స్ మై రిక్వెస్ట్. సో మరొక మంచి వీడియోతో కలుసుకుంటానండి. థ్యాంక్ యూ. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.